మైకులు లాక్కునేవారు, ఏకంగా ఇంటికి బయటికి కూడా అడుగు పెట్టించే పరిస్థితి లేకుండా పోయింది. వై నాట్ 175 అన్నారు, ప్రజలు అన్నారు వై నాట్ 11 అని. చంద్రబాబు గారు పవన్ అన్న ఫోటోలు పెట్టి బాక్సింగ్ చేశారు, ప్రజలే వాళ్ళతో ఫుట్బాల్ ఆడుకున్నారు. ఏకంగా సిద్ధం అని బయలుదేరారు, ప్రజలే ఆ పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేశారు. అందరూ మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు, ఎన్ఆర్ఐలు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్. కానీ మీ లోకేష్ మిమ్మల్ని ఎంఆర్ఐ అంటారు, అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. మీరు అమెరికాలకు వచ్చి దశాబ్దాలైనా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం వైపు, మీ గుండెలు ఎప్పుడు మీ ఊరు వైపు. ఊర్లో ఏం జరుగుతుంది, ప్రజలకు అండగా నిలబడాలని మీరు ఎప్పుడు ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు అరెస్ట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున బయటికి వచ్చి కూడా మీరు మాకు అండగా నిలబడ్డారు. సొంత రాష్ట్రం పైన ప్రేమ ఉంది కనుకనే మీరు ఆ రోజు ఎన్నికలు ఉన్నాయంటే కొంతమంది 6 నెలలు సంవత్సరం ముందలొచ్చి ₹1 కానీ ₹10 ఆశించకుండా మాకు మీ అండగా నిలబడ్డారు. అందుకే ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. 175కి 164 సీట్లు మనం కైవసం చేసుకున్నాం. రికార్డులు బద్దలు కొట్టాం. రాబోయే రోజుల్లో రికార్డులు కూడా తిరిగి రాయబోతున్నాం. కొన్ని జిల్లాల పేర్లు చదువుతా, ఆ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరూ చేతులు పైకెత్తాలి. శ్రీకాకుళం జిల్లా 10 out of 10 కొట్టాం. విజయనగరం జిల్లా 9 out of 9. తూర్పుగోదావరి జిల్లా 19 out of 19. వెస్ట్ గోదావరి జిల్లా 15 out of 15. కృష్ణా జిల్లా 16 out of 16. మళ్ళీ మా గుంటూరు 17 out of 17. నెల్లూరు 10 out of 10. అనంతపూర్ 14 out of 14. వాళ్ళ కంచుకోట అన్నారే, కడపలో కోట 10కి 7 స్థానాలు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. అంటే 8 ఉమ్మడి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ సాధించింది. అయా ప్రకాశం జిల్లా గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ప్రకాశం జిల్లా, విశాఖపట్నం జిల్లా 2019లో తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని కాపాడిన వారు. ఎవరు ఊహించిన విధంగా ఆనాడు మీరు మమ్మల్ని గెలిపించారు. అందుకే కూటమి సూపర్ హిట్ అయింది. వైకాపా 11 ఆల్అౌట్ అయింది.